చెడదొప్పకండి ప్లీజ్ అండి. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తాం, గురూజీ మాటలు అది ఇది ఉంటుందని. మహేష్ బాబు గారిని ఏం చేద్దాం అనుకున్నారో అర్థం కాలా. ఆయన ఏం చేస్తారో పాపం ఆయనకు అర్థమైందో లేదో. త్రివిక్రమ్ గారు అనే ఫేవర్లో ఆయన వచ్చేసినట్టు ఉన్నాడు. సో నాకైతే సినిమా ఇంకోసారి పడుకోవాలని ఉంటాయి. అంటే వింటర్ బయట చల్లగా ఉంది, లోపల ఏసీ కూడా వేస్తున్నారు, అది చల్లగా ఉంది, వెళ్ళి హాయిగా పడుకోవచ్చు. సో పడుకోవడానికి వెళ్ళాలనుకుంటే గుంటూరు గారానికి వచ్చేయండి. మాటలు రావట్లేదు సినిమా చూసి, మాటలు లేవు సినిమాకి. ఓన్లీ జై శ్రీరామ్ అంతే, మాటలు లేవు సినిమాకి. సినిమా చూడండి ప్రతి ఒక్కరు అంతే. ఫస్ట్ టైం నేను రివ్యూ ఇస్తున్నా కెమెరాకి, 100 సినిమాలు చూసిన, ఈ సినిమాకి రివ్యూ ఇస్తున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా షేక్ ఆడితే ప్రశాంత్ వర్మ డైరెక్టర్, మరో ఎస్ఎస్ రాజమౌళి వచ్చాడు టాలీవుడ్ కి. షేక్ ఆడుతుంది ఇండియా. సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. మనకి ఎక్కడ ఎంత కూడా ఒక్క సీన్ కూడా మనకి ఎక్కడ ఇది దేవుడి సినిమా కాదు అన్నట్టు ఎక్కడ అనిపించదు. హనుమంతుల వారిని తీసుకొని అంత బాగా తీయడం చాలా బాగా అనిపించింది నాకు. ప్రశాంత్ వర్మ ఆదిపురుష్ సినిమా తీసుంటే ఏ రేంజ్ లో ఉండేదో నేను ఊహించుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ అది బాలీవుడ్ చేతికి వెళ్ళిపోయింది. హనుమాన్ సినిమా చాలా అంటే చాలా బాగుంది. హనుమంతుల వారు వస్తున్నారంటే సైడ్ ఇచ్చేయాలి మిగతా సినిమాలన్నీ, బట్ మన థియేటర్ దక్కలేదు. సినిమా సూపర్ హిట్ బ్రదర్. నేను ఫస్ట్ టైం ఈ టైంలో ప్రీమియం షోకి రావడం. ఫస్ట్ సినిమా సూపర్ అంటే సూపర్ హిట్, బ్లాక్ పోస్టర్. ఆ శ్రీరాముడు అక్కడ కనిపిస్తే ఇక్కడ హనుమంతుడు కనిపించాడు. సినిమా అన్ఎక్స్పెక్టెడ్, చాలా బాగుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సినిమా మాత్రం తోపుందానా, ఏం గ్రాఫిక్స్ అనా, మెట్టలు వేసిందానా, క్లైమాక్స్ మాత్రం కరెక్ట్ టైం కి వచ్చింది మూవీ. అయోధ్య ఓపెన్ అయింది, హనుమాన్ ఓపెన్ అవుతుంది. సూపర్. తేజ చాలా బాగా చేస్తారు. ఇంతకు ముందు మూవీస్ ఒక ఎత్తు, ఈ మూవీ ఇంకా డబుల్ ప్రమోషన్. హైలైట్ అంటే జై హనుమానే, జై హనుమాన్. ఇక అమ్మాయి కూడా తేజ వాళ్ళ అక్క కింద వేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఒక్కసారి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి. తేజ ముందు మూవీస్, ఇది మూవీ డబుల్. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటారు భయ్య, వావ్ అసలు ఎక్కడ చూడలేదు, మస్ట్ ఉంటుంది అంత క్లైమాక్స్ సీన్. సెకండ్ పార్ట్ కోసం కూడా ఇంట్రడక్షన్ ఇచ్చారు, చాలా బాగుంటుంది. స్లోగా ఉంది కొంచెం, అంటే హైక్ మూమెంట్స్ అక్కడక్కడ ఉన్నాయి కానీ ఓకే పర్లేదు అనిపించింది. కొంచెం బెటర్, మంచిగా ఉంది. హీరోయిన్స్ కి అయితే అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదు అందులో. మీనాక్షి చౌదరి, శ్రీలీల ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కానీ అంత పెద్ద క్యారెక్టర్లు ఏం కాదు, మామూలుగా వాళ్ళు నార్మల్ గా ఉన్నాయి. ఓకే వన్ మ్యాన్ షో, బయట 1 మ్యాన్ షో ఉంది కానీ ఇంకా ఏదో సంథింగ్ మిస్ అయినట్టు అనిపించింది. స్లోగా మూవ్ అవుతుంది, సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్. సో దాంట్లోనే సాగిపోతుంది. సాంగ్స్ ఓకే, సాంగ్స్ మహేష్ బాబు డాన్స్ వేరే లెవెల్ ఉంది. బయట హనుమాన్ చూసిన కొంచెం మంచిగా, యాక్షన్ సీక్వెన్స్ ఎట్లా అనిపించింది? ఓకే మంచిగా ఉంది కాబట్టి స్లో ఉందన్న మూవీ. గుంటూరు కారం అంటే ఘాట్ ఉంటుంది, ఎక్కువ ఘాట్ ఉంటుంది అనుకున్నాం కానీ ఘాట్ తక్కువైందని అనిపించింది. అంటే ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసినట్టు అట్లేం కాదు కానీ ఓకే బెటర్ అనిపించింది. ఇంకా కొంచెం బెటర్ ఉంటే త్రివిక్రమ్ గారు మార్పు చూపించుకుంటే ఇంకా మంచిగా అనిపించింది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? 3 ఇస్తాం. గుడ్ మూవీ సూపర్ పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ బస్టర్, డివైన్ బ్లాక్ బస్టర్. మూవీ రిఫరెన్సెస్ ఉంటాయి మూవీలో అన్ని. సూపర్ మూవీ, కామెడీ మూవీ. క్లైమాక్స్ సీన్ అయితే సూపర్ ఉంటది. ఓం రోత్ విఎఫ్ఎక్స్ దీని ముందు పనికిరాదు. సినిమా అయితే వేరే లెవెల్ అన్న. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అంతే. లాస్ట్ 15 మినిట్స్ గూస్ బంప్స్ సినిమా అయితే. సీట్లో కూడా ఉన్నాడు లాస్ట్ సీన్ కి, మస్తు ఉంటుంది సినిమా. నార్మల్ మూవీ అనుకున్నాక ఇంత సూపర్ ఉంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, తెలుగు సినిమా నెక్స్ట్. సూపర్ మూవీ, జై శ్రీరామ్. సూపర్ జై శ్రీరామ్, జై శ్రీరామ్. సినిమా సెంటిమెంట్ ఇవన్నీ ఏదో ట్రైలర్ లో చూసి ఏదో యావరేజ్గా ఉంటుంది, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ట్రైలర్ చూశాక. బట్ సినిమా చూసాక మాత్రం చాలా బాగుంది. సెంటిమెంట్ బాగుంది. రమ్యకృష్ణ అండ్ మహేష్ బాబు బాండింగ్. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఓకే, బట్ రమ్యకృష్ణ అండ్ మహేష్ బాబు బాండింగ్ చాలా బాగుంది.
ఎక్స్పెక్ట్ చేయలేదు. డాన్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్లో కుర్చీ మడతపెట్టి సాంగ్ ట్రైలర్ చూసాక మాకు బాగుంది అనిపించింది, కానీ ఈ రేంజ్లో చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే ఉంటుంది ట్రైలర్ చూసాక అనుకున్నాం, కానీ చాలా బాగా ఉంది. 3 years వరకు రాజమౌళి సినిమా తీసాక మాకు ఇంకేమీ రాదేమో అనుకున్నాం, కానీ 3 years కాదు 30 years సరిపడా ఇచ్చేసాడు త్రివిక్రమ్. చాలా బాగుంది. బ్రో క్రేజీ. ప్రశాంత్ వర్మ చింపేసిండు. CGI కానీ అన్ని బాగా వర్కౌట్ అయినాయి. అండ్ ఎమోషన్స్, హిందూ ఎమోషన్స్, జై శ్రీరామ్ అసలు చాలా బాగా చూపించినాడు. అవునవును, చాలా బాగుంది, చాలా హిట్ అవుతుంది, చాలా బాగుంది. CGI చాలా బాగా వర్కౌట్ అయింది. అవునవును, ఇంకా థియేటర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ బాబు తర్వాత అంతా గుంటూరు కారమే. నెక్స్ట్ సుదర్శన్లో మంది. భయ్యా ఇక ఎట్లుందని చెప్పొద్దు. లాస్ట్ ½ hour అసలు ప్రతి ఒక్కడికి బుర్ర పాడు నిజంగా. అసలు సాక్షాత్తు హనుమంతుడే దిగొచ్చిండేమో థియేటర్లో అన్నట్టు ఉంటుంది. నేను చెప్తున్నా కదా, సంక్రాంతి విన్నర్. నిజంగా నరాలు ఇట్లా ఊతాయి. నిజంగా చెప్తున్నా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్క ఆడియన్స్ కి గూస్ బంప్స్ వస్తుంది. నిజంగా జై శ్రీ. యాక్చువల్లీ థియేటర్లు దొరకలేవు అన్నారు కదా, రేపటి నుంచి హనుమంతుడే థియేటర్లు రప్పిస్తాడు. జై శ్రీరామ్. బ్లాక్ బాస్టర్, సంక్రాంతి బ్లాక్ బాస్టర్. జై శ్రీరామ్. పుష్ప గురించి అప్డేట్ ఇవ్వవా? వచ్చేది పుష్పక రోల్. నీ అవ తగ్గేదే. జై శ్రీరామ్. ఆయన పాత మూవీస్ కంటే ఈ మూవీస్ ఇప్పుడు చెప్పాలంటే త్రివిక్రమ్ 2.0. నువ్వు స్లో ఏం లేదు. ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ మహేష్ బాబు 1 man show సింపుల్ చెప్తున్నాం కదా. ఫైట్స్ కానీ, డాన్స్ కానీ, పంచెస్ కానీ ఎక్కడికక్కడ అసలు అబోవ్ రీచ్. అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ పక్కా ఈసారి ఇచ్చి మీన్ దే గౌట్ ఇంప్రెస్డ్ విత్ తమ్మన్ వర్క్. ఎప్పుడు డిసప్పాయింట్ అయ్యే ట్విట్టర్లో ట్రెండ్ చేస్తుంటారు కదా, బట్ ఈసారి అలా కాదు. ఆయన చెయ్యదగ్గ సినిమా అంటే ఆయన చేస్తాడు అన్ని, ఇక ఫ్యాన్స్ కోసం చేశాడు. ఇది అదంతా సెకండరీ క్లోజ్. మూవీ అంతా ఓవరాల్ మహేష్ బాబుది. డెఫినెట్లీ అతడు, కలేజా అవి క్లాసిక్స్ చెప్పాలంటే, లైక్ స్లో ఎలివేషన్స్, ఫుల్ ఆఫ్ స్టోరీ. బట్ ఇది టోటలీ డిఫరెంట్ కంపేర్ టు దోస్ 2 movies. థ్యాంక్ యూ. వేరే లెవెల్ ఉందన్న, బుర్ర పాడు వేరే లెవెల్. అసలు హనుమంత్ ఇట్లా అడిగేస్తుంటే బూబ్లామ్స్ వచ్చినాయి మాకు లోపలికి. సంక్రాంతి కిట్టానా ఇంకా వేరే లెవెల్ వస్తుంది. ప్రశాంత్ అసలుకి డైరెక్టర్ మనకి అదృష్టం అనుకో, అదృష్టం ఆ సినిమా తీయడం మనకి అట్లుంది. రేపు సంక్రాంతికి ఒక్క సినిమా పనికిరాదన్నా, దొరకకపోయినా పర్లేదు. చూడు నువ్వు, ఒక్కొక్క థియేటర్లో నిండిపోతుంది ఈ సినిమా గురించి. ఈరోజు పబ్లిక్ టాక్ ఎట్లా కనబడుతుంది ఒక్కొక్కరికి, వేరే లెవెల్. సంక్రాంతి 1కి ఇయర్కి ఇదే సినిమా అంటే విజువల్ ట్రీట్ అండి. విజువల్ ట్రీట్ అంటే ఒక డైరెక్టర్ ఇంత చిన్న బడ్జెట్తో మనకి ఇంత విజువల్స్గా ఇంత బాగా చూపించాడు అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. యాక్టింగ్ అంటే తను చిన్నప్పటి నుంచి లైక్ మహేష్ బాబుతో మనం చూస్తూనే ఉన్నాము. సో తను ఒక లెవెల్ నుంచి OTT ప్లాట్ఫామ్లో కూడా తను ఫిల్మ్స్ చేశాడు. సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇక్కడికి ఇలా ఇంత పెద్ద సినిమాతో వచ్చాడంటే ఇట్స్ అ గుడ్ థింగ్. ఇట్స్ అ నైస్ సినిమా. సంక్రాంతికి హాయిగా వచ్చి అందరు చూడవచ్చు. ఏదండి CG వర్క్ అంటే లైక్ మనము లైక్ ప్రీవియస్ సినిమాలు మనం ఏం క్రిటిసైజ్ చేయకూడదు, బట్ కంపారిటివ్గా